గూఢచారిగా నా పదవీ ప్రమాణంలో నా దగ్గర తీసుకున్న మొదటి హామీ ఏ నిజానికి రికార్డ్స్ ఉండకూడదనే. ఇన్ని సంవత్సరాలుగా ఆ మాట నేను తప్పలేదు. కానీ ఇప్పుడు పదవి విప్పుతాను. అతని గురించి మీకు నిజం చెప్తాను. ఈ ప్రపంచంలో ఎందరో మహానుభావులు అడిగిన ప్రశ్న, నువ్వు అంటే ఎవరు? శరీరమా, ప్రాణమా, పేర? మన గుర్తింపు ఏది? మంచమ్మ, ప్రేమించే నాన్న, నమ్మకస్తుడైన ఫ్రెండ్, సిన్సియర్ అయిన పనివాడు, అతిపెద్ద మేధావి, ఏదో ఒక గుర్తింపు కోసం పరుగులు తీస్తూనే ఉన్నాం. కానీ ఏ గుర్తింపు లేకపోయినా సొంత పేరు కోసం నీడల ప్రపంచంలో పనిచేస్తూ ఒక దళం ఉంది. గూఢచారం, ద స్పైస్. ప్రపంచాన్నే జయించిన అలెగ్జాండర్ లాంటి మహాచక్రవర్తులు అందరికీ తెలుసు. కానీ వాళ్ళని గెలిపించిన గూఢచారుల గురించి ఎవ్వరికీ తెలియదు. ప్రపంచంలో ప్రతి దేశ ప్రభుత్వము తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి వాడే నమ్మకమైన అస్త్రాలు గూఢచారం. మనకే తెలియకుండా మన కంటికి తెలియని ప్రమాదాన్ని పసిగట్టి ఆపేవాడే గూఢచారి. కానీ అదే గూఢచారి అతి పెద్ద ద్రోహం చేస్తే, కంటికి కనపడని ఆపదని అతడే సృష్టిస్తే, ఆ ప్రమాదం ఎంత అగాధమో మనకర్థం కాదు. అది మన వైపే వస్తుందని తెలియకుండానే మనం కాలాన్ని గడిపేస్తున్నాం. అది మన మీద అటాక్ చేయడమో తెలియదు, మనం డిస్ట్రాయ్ అవ్వడమో తెలియదు. ఈ నిజాన్ని నేను బయటకు తీసుకురాలేను. కానీ ఒకరోజు ఇది బయటకు వస్తుంది. ఎవరో ఒకరు దీన్ని వెలుగులోకి తీసుకొస్తారు. నాకు చాలా రోజులుగా సంతాన ప్రాప్తే లేదు. ఎంఎంకే పార్టీ వాళ్ళే సహాయపడ్డారు. కట్ 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 అమ్మా, ఫేస్ లో సానుభూతి ఉండాలమ్మా. ఆ ఫీలింగ్ ఏదమ్మా? మీకొచ్చే 10 ఓట్లకి ఈ ఫీలింగ్ చాలే. పార్టీ పెట్టి 10 నెలలైనా పార్టీ పేరు బయటికి తెలియటం లేదు. మా బామ్మ పెట్టి నా పేరు బయటికి తెలియటం లేదు. అవునన్న గారు, మన పార్టీ ఉన్నట్టు మన హౌస్ ఓనర్కే తెలియట్లేదు. ఏంటి ఇంతమంది గుంపు కూడారు, ఇంట్లో ఎవరైనా పోయారని అడిగాడు. ఎలాగైనా ఫేమస్ అవ్వాలన్న గారు. నాదొక ఆలోచన అన్నగారు. సుమ క్యాష్ ప్రోగ్రామ్ లో గానీ, బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా గానీ చేరిపోయి అనుకోండి, టీవీ వల్ల బాగా రీచ్ ఉంటుందిగా. పక్కోడి ఛానల్ కి మనం ఎందుకు అన్నగారు వెళ్ళడం? మనమే ఓ ఛానల్ పెడితే పోలా? టీవీ ఛానలా? ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అనుకోగానే మొదలు పెట్టడానికి ఇదేమన్నా యూట్యూబ్ ఛానలా? అది మొదలెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది? దానికి అసలు ఖర్చే ఉండదు అన్నగారు. ఒక ఈమెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది. మరి ఎందుకు ఆలస్యం? 10,000 ఛానల్ మొదలెడదాం. అన్నగారు 10 లక్షల ఛానల్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. కానీ కంటెంట్ కావాలి. కంటెంట్ కంటెంటే కదా. టికెట్ ధర తగ్గించమని ధర్నా చేద్దాం. అది ఆపడానికి వచ్చిన సెలబ్రిటీస్ తో ఇంటర్వ్యూ చేద్దాం. ఎలా ఉంది? అదిరిపోవాలా? ఈ పోరాటాలు అవి ఇవి చేస్తే వైరల్ అవ్వలేం అన్నగారు. గొడవలు, అల్లర్లు అవి మన కంటెంట్. ఒక విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేయకుండా ఆర్కే బీచ్ దగ్గర కవర్ చేసి ఉంచారు కదా. వాట్ విగ్రహం మ్యాన్? అది ఎవరి విగ్రహం ఎవరికి తెలుసురా? ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయమని ఒక పోరాటం చేద్దాం. ఆ పోరాటం అల్లర్లుగా మారి దొమ్మి అవ్వాలి. అల్లర్లు చేస్తే మనకేంటి అన్నగారు? ట్రెండింగ్ అనేది సీసా గేమ్ లాంటిది. పైనున్నోడిని పట్టుబట్టి మరీ ఎవడైతే కిందకి దింపుతాడో వాడే మళ్ళీ పైకొస్తాడు. ఇవాళ ఏపీ పోలీసులో టాప్ ట్రెండింగ్ లో ఉన్నవాడు ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్. ఏపీ పోలీస్ ట్రెండ్ అయిన ప్రతిసారి దాని వెనకున్న కారణం విజయ్ ప్రకాష్. మనం చేసే ఈ పోరాటం వల్ల వాడికి బ్యాడ్ నేమ్ వచ్చేయాలి. ఈ పోరాటంలో మనం వాడి పేరు చెడగొడితేనే మన పేరు మారుమోగేది. వాడు విలన్ అయితే మీరు హీరో అయినట్టే. మన పార్టీ చేస్తున్న శాంతియుత పోరాటానికి అడ్డు తగిలి విధ్వంసం సృష్టిస్తున్న పోలీస్ శాఖ. పబ్లిక్ లో అట్రాసిటీ, పబ్లిసిటీ. వాతావరణ సూచనలు ఏంటి? రేపు పెద్ద వాన కురవబోతుంది, ఉరుములు మెరుపులతో. ఎక్కడ కురవబోతోంది? టవర్ జంక్షన్ దగ్గర ఉన్న విగ్రహం ముందర. చూడవయ్యా, కొత్త పార్టీ, తక్కువ బడ్జెటే, కానీ పోరాటం అద్దిరిపోవాలి. పక్కాగా ఫినిష్ చేద్దామన్నా. పోరాటానికి వచ్చేవాళ్ళు పవర్ఫుల్ గా ఉండాలా. అలాగని పోయినసార్లా మరీ మోసగాళ్ళని దించబోకురా. వాళ్ళని పోరాటం చేయమంటే పాడేసుకొని మొహాన్ని వస్తున్నారు. పోలీసుని రెచ్చగొట్టడం ఆసామాసి విషయం కాదు. పోరాటం చేయడానికి మన దగ్గర మనుషులున్నారు. కానీ ఆయన రెచ్చగొట్టడానికి ఒక మనిషి కావాలా? మన కుర్రాడే ఫిలిప్స్ అని బాగా రెచ్చగొడతాడు. వీడా దొమ్మి చేసే మొహం ఈడితే? నీ మొహం కూడా గుడ్డమడి చేరుపుల కాలం ఉంది. ముసుకొచ్చి అల్క పలక పెట్ట పక్క అన్న చేసేద్దాం అన్న. మీరు ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్పేసేయండి, వచ్చేస్తాను. నన్నే ఈ బొడ్డనాకుడు భలే రెచ్చగొట్టాడే. ఆయన పేరేం చెప్పారు? విజయ్ ప్రకాష్. విజయ్ ప్రకాష్.
ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఎంఎంకే పార్టీ వాళ్ళు 500 మంది గుమ్ముకూడుతున్నారంట. ఆ పార్టీలో 500 మంది ఆడున్నారు సార్. ఇగో రౌడీ వేధవాళ్ళు డబ్బులు ఇచ్చి మరీ దించుతున్నారయ్యా. ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాశే వీళ్ళ టార్గెట్ అంట. అతన్ని రప్పించి రెచ్చగొట్టి అల్లర్లు చేయబోతున్నారంట. దాన్ని ఆపకపోతే మన డిపార్ట్మెంట్ కే బ్యాడ్ నేమ్. వాళ్ళ మీద చేయి చేసుకోకండి. స్మూత్ గా మాట్లాడి వాళ్ళని అక్కడి నుంచి పంపించేయండి. మరీ ముఖ్యంగా విజయ్ ప్రకాష్ అక్కడికి వెళ్ళనే కూడదు. ఓకే సార్. అభిప్రాయానికి కాదురా, మా ఆత్మ గౌరవానికి, మా పౌరుషానికి, ఈ తెలుగు జాతికే ముసిగేస్తారు కదరా. అసలు అది ఎవరి విగ్రహం తెలుసా మీకు? చూస్తే ఏం కనిపిస్తుంది? ఇప్పు చూపిస్తారు కదా కనిపించేది. చూడండి, నేను కాబట్టి పొలైట్ గా మాట్లాడుతున్నాను. అసలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఇన్స్పెక్టర్ రమ్మను. చూడండి, ఇన్స్పెక్టర్ రావటం కుదరదు. ఇక్కడ నాకే పవర్. పెద్ద పవర్ బ్యాంక్ రా, ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకుంటాం. వీడికి చెప్తే అర్థం కాదు. వచ్చేసారు. రావుతని ఎంత చెప్పారు కదా. ఉండమ్మా. ఈ బాబాయ్ మాట వినవా నువ్వు? రావద్దని చెప్పానుగా. నువ్వు దిగితే సిచ్యుయేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు. వెళ్ళిపో విజయ్. ప్రెస్ వాళ్ళందరూ వచ్చేసారా బాబాయ్? ఆల్ ఇండియా ఛానల్ నుంచి లోకల్ యూట్యూబ్ ఛానల్ వరకు అందరూ వచ్చారు. అనవసరంగా పేరు చెడగొట్టుకోకు. పేరు చెడగొట్టుకోవడం కాదు బాబాయ్, ఆపర్చునిటీ. పేరు హెడ్లైన్స్ కి ఎక్కేలా ఎంట్రీ ఇస్తారు. రక్షక భటులు మీ మిత్రులు. పోరాటం చేయడం మీ అందరి హక్కు. శాంతియుతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పోరాటం చేసే వరకు పోలీసు వారే మీకు బందోబస్తుగా ఉంటారు. ప్లీజ్ కంటిన్యూ. మమ్మల్ని చూస్తుంటే శాంతియుతంగా పోరాటం చేసే వాళ్ళ కనిపిస్తున్నావా? ఈ బండ్లతాలు రాజులు బాగొట్టింది మేమే. నేను చూడలేదే. నా కళ్ళతో చూడకుండా యాక్షన్ తీసుకోవడం కుదరదు కదా. ఏదో ఒకటి చేయండి మీరు, అప్పుడు చూద్దాం. నువ్వేంటి రివర్స్ లో వాడని రెచ్చగొడుతున్నావు? ఏం జాను, ఈ మధ్య మన గురించి రాయట్లేదంటే? ఏంట్రాడు పోరాటం ఆపకుండా పులిహోర కలుపుతున్నాడు. విజయ్, బస్సులు కూడా పగలగొడుతున్నారబ్బా. ఇది కూడా సెటప్ అయింది. విజయ్, ఏదో ఒకటి చెయ్యబ్బా. మీరు ఎన్ని అల్లర్లు చేసి ఆయాసపడ్డా, నష్టపోయిన ప్రజలు ఎవరైనా వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ ఇచ్చే వరకు మేము ఏ యాక్షన్ తీసుకోలేము. మా చేతులు కట్టిపడవేశాయి. కానీ పోలీస్ వారి గౌరవానికి భంగం కలిగించే ఏమైనా చేస్తే కోపం నా కంట్రోల్ దాటిపోతుంది. ఇక మీ ఇష్టం. మీ ఇష్టం ఉంటే వాళ్ళు రెచ్చిపోతారు. వీళ్ళు చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు. దిష్టి బొమ్మను తగలట్టి పోలీసులు రెచ్చగొడుతున్నారు. సీన్ లేదు, అది వాచ్మెన్ బొమ్మ. నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వకు. సరే ఉండు. అయ్యో, పరిస్థితి కంట్రోల్ తప్పేలా ఉంది. సునామీ వచ్చినా అందులో మేము స్విమ్మింగ్ చేస్తాం. ఈ రకం నీళ్ళ లారీ వేసుకొచ్చి మా అందరినీ చల్లా చెదరు చేస్తారట. మేమంతా ఆరని అగ్ని పర్వతం లాంటి వాళ్ళు. మా అన్నగారి కోసం అగ్నికి ఆహుతవుతాను. ఆ మాత్రం స్నానం చేయలేదా? పోలీసు, ఈ పెట్రోల్ మా అన్నగారి మీద పోసి తగలంటే తప్పించుకోగలవా? ఈజీగా దిష్టి బొమ్మని తగలెట్టపోయి తన్నే తగలెట్టుకున్నాడని కేసు క్లోజ్ చేస్తా. ఏం బాబాయ్? క్లోజ్ చేస్తే పోలా? ఇక్కడ ఎవడో ఆరని అగ్ని పర్వతాన్ని కూసాడా? ఎవరు రాదు. అన్నగారి కోసం అగ్నిలో అవుట్ అవుతాడు. ఎవర్రా సునామీలో స్విమ్మింగ్ చేస్తాను? మాస్టారు, ఈ సీసా గేమ్ అనేది చిన్నపిల్లలు ఆడుకునే ఆట. నీకు ఎక్స్పీరియన్స్ సరిపోదు. ఏ అన్నగారితో సిల్ తీయండి రా.